ఏంటిది, ఇది సెమీ రైప్ స్టేజ్ అనమాట. ఈ సెమీ రైప్ స్టేజ్లో ఉంది. దీన్ని తింటే తీయగా ఉంది. పులుపు అనేది ఒక 10% మాత్రమే ఉంది. ఇది రైపనింగ్ పెట్టిన తర్వాత గడ్డిలో మాగిపోతుంది. ఇది తిని ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటాము. దాని తర్వాత టెంక ఫామ్ అయిందా లేదు చూస్తాం. గట్టిగా ఉండాలి టెంక. టెంక చాలా గట్టిగా ఉంది. ఈ జ్యూస్ కూడా తీసి చూద్దాము రిఫ్రాక్టోమీటర్లో. దీని నుంచి షుగర్ లెవెల్ ఎంత ఉంది ఈ జ్యూస్లో. ప్రతి ఫ్రూట్కి షుగర్ లెవెల్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రిఫ్రాక్టోమీటర్లో టెంక దగ్గర నుంచి ఉన్న జ్యూస్ మాత్రం తీసుకోవాలి, షుగర్ లెవెల్ ఎట్లుందని తెలుసుకోవడానికి. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ మనకు పండిన తర్వాత కూడా పుల్లగా ఉండేది టెంక దగ్గరే పుల్లగా ఉంటుంది. అక్కడ షుగర్ కరెక్ట్ ఉందంటే మనకు పండిన తర్వాత కూడా కరెక్ట్గానే ఉంటుంది. చాలా క్లియర్ కట్గా 8 ఉంది. 8 ఈజ్ ఎ గుడ్ నెంబర్. బంగినపల్లికి చెట్టు దగ్గర 10 వస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇది కొంచెం కావాలని నేను ఈవెన్ కొంచెము తక్కువ రైపు ఉన్నది తీసుకున్నాను. ఇది 8 ఉందంటే మిగిలిన మనం మంచి కట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకుని అన్నీ కూడా 10 అబోవ్ ఉంటుంది. పండిన తర్వాత చాలా స్వీట్ వస్తుంది.